మధు పార్క్ సంబంధించిన శంకర్ గారు మనతో ఉన్నారు. ఈ మధ్యనే ₹1 కోటి పెట్టి తాజాగా ఆయన మాత్రం అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. మరి వారి స్పందన ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. సార్, ఒకవైపు ఈ మూసీ పక్కన ఉందని వివాదం ఉంది. ఈ సమయంలో మీరు ఎలా రిస్క్ చేశారు, ఎందుకు మీరు కొనాల్సి వచ్చింది? మేము కొన్నది ఈ మధ్యన అయినా కానీ ఈ అపార్ట్మెంట్లో మేము ఏదైతే అపార్ట్మెంట్ కొనుక్కున్నామో అందులో 2018 నుంచి ఉంటున్నాం. దాదాపు 7 ఏళ్ళు పైబడి ఇక్కడ అనుబంధం ఉంది. మా అబ్బాయి సంవత్సరం కూడా నిండలేదు అప్పుడు వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడే వాడి బాల్యం అంతా గడిచింది. మేము కొద్ది రోజుల క్రితం అపార్ట్మెంట్ కొందాం అనుకుని బయట వెతికాము. ఒక అపార్ట్మెంట్ నచ్చి దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత వాడికి అప్పుడు 8 ఏళ్ళు. వాడు ఏమన్నాడంటే, కావాలంటే మీరు వెళ్ళిపోండి ఇంట్లోంచి, నేనైతే ఇల్లు వదిలి, నా స్నేహితుల్ని వదిలి, నా చుట్టుపక్కల ఇదంతా వీళ్ళందరినీ వదిలి నేనైతే రాను అని చాలా నిర్ద్వందంగా వాడి అభిప్రాయం చెప్పాడు. మేము అప్పుడు రిలైజ్ అయ్యాం, వాడు ఇక్కడ చిన్నప్పటి నుంచి అంటే నెలలప్పటి నుంచి పెరిగాడు కాబట్టి వాడికి అంతో ఇంతో ఇక్కడ అనుబంధం ఉంది కాబట్టి దీన్ని వదిలి ఎందుకు పోవాలి. మాకు కూడా చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉన్న అపార్ట్మెంట్. మేము కూడా చాలా సౌకర్యంగా ఉంది, అన్నిటికీ అందిపించుకున్నట్టుంది. కమ్యూనిటీ మంచి కమ్యూనిటీ, అందరూ మంచి వాళ్ళు, కలిసికట్టుగా ఉంటారు. అందుకనే మేము ఇంకా చివరికి నిర్ణయానికి వచ్చి అది తీసుకున్నాం. ఎప్పుడు కొన్నారు సార్? ఎప్పుడు కొన్నారు? ఆ కొన్న సమయానికి ఈ యొక్క అంశం తెరపైకి వచ్చిందా? అప్పటికి ఇంకా రాలేదు. కాకపోతే ఏంటంటే అది కైండ్ ఆఫ్ వేగ్గా ఉండింది. గవర్నమెంట్ మేము రిజిస్ట్రేషన్ అయింది మొన్న సెప్టెంబర్ నెలాఖరు 2025. అయితే అప్పటికి అంటే రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వచ్చినప్పటి నుంచి మూసీ సుందరీకరణ లేదా మూసీ బ్యూటిఫికేషన్ ఇది అంటూనే ఉన్నారు. సో అయితే ఆ సుందరీకరణ లేదా ఆ శుద్ధీకరణ మా పీకల మీదకి వస్తుందని మేము ఎక్కడ ఊహించలేకపోయాం. అంతే. ఎంత కొన్నారు? అదే దాదాపుగా ₹1 కోటి. మరి మీరు ₹1 అంటున్నారు. ₹1 నేను నా జేబులోంచి ఇవ్వలేదు. అది అన్ని డబ్బులు నాలాంటి వాడి దగ్గర ఉండవు కదా, బ్యాంక్ నుంచి. ఒకవేళ బ్యాంక్ నుండి మీరు తీసుకున్నారు, కానీ గవర్నమెంట్ ఏముంటుంది, ఇక్కడ అపార్ట్మెంట్కు జీరో వాల్యూ, ఇది బఫర్ జోన్లో ఉందని ప్రభుత్వం ఉంటుంది. దీనికేం చెప్తారు? అయితే ఆ జీరో వాల్యూ అని ఎందుకు ఉంటున్నారంటే ప్రాబబ్లీ గవర్నమెంట్ దగ్గర మాకు కాంపన్సేషన్ ఇవ్వడానికి డబ్బులు లేవేమో. ఏడీబీ వాళ్ళు కూడా ఈ కాంపన్సేషన్కి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండకపోవచ్చు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా సుప్రీంకోర్టు ల్యాండ్ ఎక్విజిషన్ రూలింగ్ తర్వాత ఇంకా చట్టపరమైనవి చాలా ఉన్నాయి. వాటి ప్రకారం ఎప్పుడైనా కానీ ప్రభుత్వం ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటే ఒక ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఉంది. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ మార్కెట్ వాల్యూని దృష్టిలో ఉంచుకొని, అర్బన్ అయితే ఒకలాంటి రేట్ ఉంటుంది, రూరల్ ఏరియా అయితే ఇంకొకలా ఉంటుంది. ఇవన్నీ చాలా నిర్దేశకాలు ఉన్నాయి. ప్రాబబ్లీ ఈరోజు మార్కెట్ వాల్యూకు తీసుకుని దానికి ఒకంతో రెండింతో ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అందుకే ఆయన శుభ్రంగా జీరో వాల్యూ అన్నాడు. సో మార్కెట్ వాల్యూ జీరో అందుకే మరి నాకైతే అదే అర్థమవుతుంది. సో మార్కెట్ వాల్యూ జీరో కాబట్టి మీకు నిర్దేశాల ప్రకారం రెండింతలు 2 సున్నాలు వేసి కాగితం మీద మాకు ఇచ్చి మా దగ్గర ఉన్న ఆస్తి కాగితాలు తీసుకుంటాడేమో. మరి అందుకనైతే ఆయన ఉండాలి ఆయన. మరి అంత మీరు ఒకవైపు చాలా సంవత్సరాలు ఇక్కడ మీకు మంచి అనుబంధం ఉంది అపార్ట్మెంట్లో. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం అయితే మాత్రం ఇక్కడ ఇక మూసీ ప్రక్షాళనను లేకపోతే గాంధీ సవరణ ప్రాజెక్ట్ అనో ముందుకెళ్తుంది. ఈ సందర్భాన్ని ఊహించారా? ఎట్లా చూస్తారు ఈ సందర్భం? ఇది అసలు ఊహించలేదు. ఎందుకంటే మామూలుగా నార్మల్గా ఒక మూసీని శుభ్రం చేయాలన్నా లేదా సుందరీకరణ చేయాలన్నా అది ఇంతమందిని కష్టపెట్టాల్సిన అవసరం లేదు. అంటే మామూలు నేను హైడ్రాలజీ చదువుకోలేదు, ఇరిగేషన్ గురించి నాలెడ్జ్ లేదు నాకు, నేను పెద్ద ఇంజనీర్ని కాదు, నా స్కిల్ అంతా వేరే రకమైంది. కానీ నాలాంటి వాడు అంటే నగరంలో ఒక నది, దాన్ని ఎట్లా శుభ్రం చేయొచ్చు, దాన్ని ఎట్లా రెజువెనేట్ చేయొచ్చు అనే దాని గురించిన పెద్దగా ఏమీ విషయ పరిజ్ఞానం లేనివాడు కూడా కామన్ సెన్స్తో చెప్పగలిగేది ఒకటే, ఈరోజు ఎలా అయితే ఉన్నదో ఆ నదిని శుభ్రం చేయాలంటే ఏం చేయాలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది కలుషితం అవడం వల్ల. అది కలుషితం ఎందుకైంది? ఆబ్వియస్లీ ఇండస్ట్రియల్ వేస్ట్, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అందులో చేరడము, నాలాల నుంచి సూవేజ్ పోవడం, ఇదంతా. సో అసలు ఏవైనా చేసే ముందు ఫస్ట్ కాలుష్యం ఎందుకు వచ్చిందో దాన్ని అరికట్టాలి, దెన్ శుభ్రం చేయాలి, ఆ తర్వాత సుందరీకరణ చేయాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే అప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడాలి చుట్టుపక్కల. అయితే ఈరోజు ప్రభుత్వం ఒట్టిగా అభివృద్ధి మాత్రమే మాట్లాడుతుంది. ఆ అభివృద్ధి కూడా ఎలాంటి అభివృద్ధి అంటే నాలాంటి మామూలు మధ్యతరగతి మనుషులు ఏ రకంగానూ రిలేట్ కాలేని అభివృద్ధి, మేము ఏ రకంగానూ మమేకం కాలేని అభివృద్ధి. సో కాల్డ్ నైట్ లైఫ్, నైట్ ఎకానమీ. బాగా ఖరీదైన కార్లు మీరు వస్తారు, పక్కనే దిగుతారు, ₹450 ₹550 పెట్టి కాఫీ తాగుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అలాంటి ఎకానమీలో మేము ఎక్కడా ఉండం. అంటే ప్రజల కోసం చేసే అభివృద్ధిని వ్యతిరేకిస్తారా అంటున్నాడు కదా ఆయన.
ఏ రకమైన అభివృద్ధి అది? డెవలప్ చేస్తే అదే టూరిజం అంటే ఏమిటి? బయట నుంచి వచ్చేవాడు అంతే కదా. ఇక్కడ ఉండే వాళ్ళకి దిక్కు లేదు. రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పనులకు పోయే వాళ్ళకి సరిగ్గా ట్రాఫిక్లో చిక్కుకోకుండా వెళ్ళగలుగుతామేమో అన్న నమ్మకం లేదు. సాయంకాలం 4:30 తర్వాత వర్షం వస్తే హైటెక్ సిటీ నుంచో గచ్చిబౌలి నుంచో ఇళ్ళకి చేరుకోవాలంటే మాకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అంతదాకా ఎందుకు? ఈ మధ్యన ఏడాది క్రితం ఎప్పుడు గట్టిగా వర్షాలు వచ్చినప్పుడు 6 గంటలు సాయంకాలం పూట వర్షంలో చిక్కుకుపోయారు. అది చాలా బేసిక్ నీడ్. అంటే గవర్నమెంట్ చేయాల్సిన అభివృద్ధి చాలా వాటిలో ఇప్పటికీ లేకుండా ఉంది. పబ్లిక్ శానిటేషన్, పబ్లిక్ హెల్త్, గవర్నమెంట్ స్కూల్స్ని చక్కగా చేయొచ్చు. ఎన్ని రకాల అభివృద్ధి ఉన్నాయి. ఇలాంటి అభివృద్ధి చేయమనండి, జనం అందరూ గుర్తుపెట్టుకుంటారు. కానీ ఆయన మాట్లాడే అభివృద్ధి ఈ జనం గురించిన అభివృద్ధి కాదు. అది అక్కడ బాగా ఖరీదైన షాపు పెట్టగలిగేవాడి అభివృద్ధి, అన్ని డబ్బులు ఇచ్చి దాన్ని ఎంజాయ్ చేయగలిగేవాడి అభివృద్ధి, లేదా దానికి పెట్టుబడి పెట్టి దాని మీద రాబడి సంపాదించుకోగలిగే ఇన్వెస్టర్ ఉంటారే వాళ్ళకు అభివృద్ధి. అంతే తప్ప మాలాంటి వాళ్లకు, మీలాంటి వాళ్లకు, మామూలు జనాలకు అభివృద్ధి కాదు. అందులో ఏమి రిలేట్ కూడా కాలేము. అదే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆయన ప్రజెంటేషన్ ఎక్కడిచ్చాడు? తాజ్ కృష్ణాలో. మనలాంటి మామూలు మనుషులు ఎంతమంది తాజ్ కృష్ణాకి వెళ్ళి కాఫీయో, టీయో, భోజనమో, టిఫినో చేయగలుగుతాం? ఆలోచించండి. సో అక్కడే మొదలైంది ఆ అభివృద్ధి. ఎవరిని ఉద్దేశించిందో అక్కడ వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే వచ్చి ఉంటారు కదా. నేను ఇప్పుడు ఎవరైతే అన్నానో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసమో, ఫైనాన్షియల్లో, ఇన్వెస్టర్లో బాగా డబ్బు చేసిన వాళ్ళు, బాగా డబ్బు ఇవ్వగలిగిన వాళ్ళు వచ్చారు అక్కడికి. అది ఆ ప్రజెంటేషను, ఆ సోకాల్డ్ అభివృద్ధి తాలూకు ప్లాన్ అంతా కూడా వాళ్ళకు చూపించిందే, మాకు చూపించలే. మామూలు జనం కోసం చూపించలేదు. కాదు నైట్ లైఫ్, నైట్ ఎకానమీ, మామూలు లైఫే వెళ్ళదీయడం కష్టమవుతుంది ఆర్డినరీ ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు. రెగ్యులర్ లైఫ్, డే టు డే లైఫ్ లీడ్ చేయడమే కష్టమైనప్పుడు నైట్ లైఫ్ ఎవరి కోసం ఉండేది? ఆ అభివృద్ధి ఎవరి కోసం? అదైతే ఈ జనం కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. అభివృద్ధి అనేది ఎవరి కోసం? సామాన్యుల అభివృద్ధి కోసం అయితే కాదు. ఇది నైట్ లైఫ్ అంటూ కూడా ఎవరో డబ్బున్న వాళ్ళ కోసం ఈరోజు ఇక్కడ ఉంటున్న వాళ్ళను పొమ్మనే ఒక చర్య కనిపిస్తుంది. ఇది సరైనది కాదు. ముందుగా ప్యూరిఫికేషన్ జరగాలి. అంతకంటే ముందే అసలు దీనికి గల కారణాలు ఏంటి, ఇక్కడ పొల్యూషన్ అనేది తీసేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మేము కొన్ని ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడున్న అనుబంధంతో కుటుంబ సభ్యుల యొక్క అభ్యర్థన మేరకు కూడా ఈ మధ్యనే ఇక్కడ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కొనాల్సి వచ్చింది. కొన్న తర్వాత ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. రెక్కడొక్కలాగి ఒక్కొక్క రూపాయి కూడా సేవింగ్ చేసుకుని ఈరోజు కొంటే ఈరోజు కూల్చివేస్తామంటున్నారు. జీరో వాల్యూ అంటున్నారు. జీరో వాల్యూ అనడానికి ప్రభుత్వం ఉన్న దగ్గర ఉన్న హక్కు ఏంటి? అలాగే ప్రభుత్వం కూడా పరిహారము తీసేసే విధంగా జీరో వాల్యూ అంటూ కూడా తప్పించుకునే ఒక చర్య కూడా కొనసాగుతుంది. ఇలాంటి అభివృద్ధి కాదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఆ సమస్యలను పక్కన పెట్టి ఈరోజు మూసి అభివృద్ధి అంటూ, ఈరోజు గాంధీ సరోవర్ అంటూ ఈరోజు ప్రభుత్వం అయితే మాత్రం మరొక రకమైన చర్య చేపడుతుంది. ఇది సరైనది కాదంటూ కూడా ఈ మధ్య ఇక్కడే ఒక ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కొన్న శంకర్ గారు అయితే మాత్రం వారి యొక్క ఆవేదనను, అభిప్రాయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.